హాయ్ అందరికీ. రొయ్యలు చూసారండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో. ముందే కాదు వెనక్కి కూడా నరం ఉంటుంది, లైక్ కింద సైడ్, అది కూడా నీట్గా క్లీన్ చేశాను. నేనే కష్టపడి చేశాను. యాక్చువల్గా నాకు ఇదంతా తీయడం రాదు. నాకు మొత్తం గంట పట్టింది 1 kg రొయ్యలు తీయడానికి. సో నేను ఫ్రంట్ పైన కింద 2 నరాలు మొత్తం కంప్లీట్గా క్లీన్ చేశాను. క్లీన్ చేశాక 3-4 టైమ్స్ తర్వాత వాష్ చేస్తే మీకు అంత క్లీన్గా రొయ్యలు కనిపిస్తున్నాయి. ఇలా నరాలు తీయకుండా రొయ్యలు పచ్చడి పెడితే అసలు హెల్త్కి మంచిది కాదంట, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసిందే కదా అందరికీ. సో అందుకని రొయ్యల పచ్చడి ఎప్పుడు పెట్టుకున్నా, రొయ్యలతో కర్రీ చేసుకున్నా కానీ కూడా ఈ నరాలు మాత్రం పక్కా తీయాలి. పైనే కాదు కింద కూడా ఉంటాయి, అది కూడా తీస్తే మనకి అప్పుడే మంచి క్లీన్ అవుతుంది రొయ్యలు మొత్తం. తర్వాత కడిగేసి మంచిగా పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మాకు. అయ్యా ఆనే చేయలేరా? ఏమనే నేను నువ్వు ఇస్తే ఎట్లా పట్టుకున్నా? ఇప్పుడు ఆనేందా లేదా చూడు. ఇప్పుడు ఆనేయింది. నువ్వు ఇట్లా పట్టుకోండి, నేను ఇట్లా పట్టుకొని చూస్తున్నా అంతే. పటా తీసేదే పటాన్ని.